హాయ్ హలో ఫ్రెండ్స్, నేను రేణుకా దేశ్ముఖ్ని. మీ అందరికి నా నమస్కారాలు. నైట్ నిద్రపోలేదు, కానీ స్టేషన్ దగ్గరకు వచ్చాక నిద్రపోయినాను. అంతలోపే నాకు నా సబ్స్క్రైబర్ దొరికిందండి. తనే నన్ను లేపింది నిజంగా అంటే నిద్ర నుంచి. అక్క స్టేషన్ వచ్చేసిందని. థ్యాంక్స్ ఆ అమ్మాయికి నిజంగా అంటే నన్ను లేపినందుకు. కానీ నేను ఫ్రెష్ అప్ అయి వచ్చేలోపే మాత్రం చిన్న పాప ఉందండి నా సీట్ ముందు. అక్కడ నుంచి దిగాక ఇంకా బ్రేక్ఫాస్ట్ చేసామండి. ఎప్పటికీ మేము అక్కడ బ్రేక్ఫాస్ట్ చేసినాం. బస్ కూడా తొందరగా వచ్చేసింది. ఆ బస్సులో మాత్రం చాలా రష్ ఉందండి స్టూడెంట్లకి. నిజంగా అంటే తెలంగాణ వాళ్ళు బస్సులు అరేంజ్ చేయాలని కోరుకుంటున్నాను. అమ్మాయిల గురించి తను మన్వితాశ్రీ అండి, నా చెల్లి కూతురు. ఒక 8 నెలల పాప అండి. తను మాత్రం చాలా అల్లరి చేస్తూ ఉంటుంది ఎప్పటికే, కానీ ఇలానే ఉంటుంది. తను నా చెల్లి అండి, గౌరీ. తనకు ఒకటే కూతురు అండి. తను ఇప్పుడు అమ్మాయి అది చిన్నగా పొట్టిగా ఉంది, కానీ తన అల్లరి మాత్రం చాలా పెద్దదండి. తను మా అమ్మ, మరి మా చిన్నమ్మ అండి. మీకైతే తెలిసిందే ఉంది మా అమ్మ గురించి ఎలా అంటుంది అనేది. తన ఆట చూడండి ఎలా ఉందో. తన ఆట ఆడుతుంటే మాత్రం చాలా హ్యాపీగా ఫీల్ అవుతుంది. మనం కూడా చాలా హ్యాపీగా ఫీల్ అవుతామండి నిజంగా అంటే. చిన్నపిల్లల అల్లరి మాత్రం చాలా ఇష్టమవుతుంది నాకైతే. నా కూతురుకు కూడా అంతే ఇష్టం అండి చిన్నపిల్లలతో ఆడడానికి. తను మాత్రం చిన్నపిల్లలు కనిపించిందంటే చాలా హ్యాపీగా ఫీల్ అయ్యి వాళ్ళతో టైం స్పెండ్ చేస్తుందండి నిజంగా అంటే. చూడండి తనకి లాలీపాప్ ఎలా పెడుతుందో. తను తినలేదు అయినా తనని పెడుతుంది. తను కూడా బాగా తింటుందండి నిజంగా అంటే. నేను ఊరెందుకు వచ్చానా అనేది నేను మీకు నెక్స్ట్ వీడియోలో చెప్తాను ఫ్రెండ్స్. అది చాలా మంచి కారణం నిజంగా అంటే. కారణం అని అనలేము, కాకపోతే ఒక ఫంక్షన్, ఆ ఫంక్షన్ అటెండ్ చేయడానికి నేను వచ్చాను. ఏ ఫంక్షన్ అనేది నేను మీకు నెక్స్ట్ వీడియోలో చెప్తాను. అంతవరకు వీడియో నచ్చినట్టయితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. బాయ్ బాయ్.